నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. ఇప్పుడు అంటే చాలా రోజులుగా జరుగుతున్న చర్చ అని కావచ్చు, సైఫ్ అలీ ఖాన్ గారికి అంటే కత్తిపోట్ల గురించి అది చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన వార్త ఏంటంటే అంటే దాంట్లో హీరోయిన్ కరీనా కపూర్ పాత్ర కూడా ఉండొచ్చు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే కొన్ని విషయాల పరంగా అని అంటున్నారు. అసలు ఇది ఎంతవరకు నిజం, అసలు ఏంటి ఈ విషయం అనేది మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు. నమస్తే అండి. నమస్తే శిశిర. జరుగుతున్న విషయం ఏంటంటే కరీనా కపూర్ని పోలీసులు అనుమానిస్తున్నారు అని, అంటే ఆవిడ మీద చాలా ఆరోపణలు ఉన్నాయని. ఎందుకంటే ఆవిడ సైఫ్ అలీ ఖాన్ గారితో కలిసి హాస్పిటల్కి వెళ్ళకపోవడం, వాళ్ళ బాబుని 7 ఏళ్ల బాబుని ఆయనతో పంపించడం కానీ, మళ్ళీ వాళ్ళ ఇంట్లో బంధించిన ఆ కత్తిపోటు పొడిచిన వ్యక్తి మాయమవ్వడం, అంటే సడన్గా లేకపోవడం ఆ రూమ్లో. అంటే ఇలాంటి విషయాలన్నీ ఈ కోణాల్లో పరిశీలిస్తే కరీనా కపూర్ మీద అనుమానాలు ఉన్నాయి అని పోలీసులు అంటున్నారని చెప్తున్నారు. ఒకటైతే వాస్తవం శిశిర, నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నా. ఆంధ్రప్రభతో పాటుగా మిగతా వేదికల మీద కూడా నేను చెప్తున్నది ఏంటంటే, ఇందులో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంటుంది. లేకుండా ఒక వ్యక్తి అంత శత్రు దుర్భేద్యమైన అపార్ట్మెంట్లోకి వచ్చి ఎంటర్ అయి పొడిచి వెళ్ళిపోయాడు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇంటి దొంగల పనే తప్ప బయట వాళ్ళు కాదు, బయట ఒక్కడగా రాలేడు అనే అంశాన్ని నేను నొక్కి ప్రతి చోట చెప్తూనే వస్తున్నా. ఇవాళ నిజమని తేలే అవకాశం కనబడతా ఉంది. ఇప్పుడు మహమ్మద్ షరీఫుల్లా ఇస్లాం, ఇతను బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వ్యక్తి. వలస వచ్చి ముందు పశ్చిమ బెంగాల్లో కొన్నాళ్ళు పనిచేశాడు. అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాద్లో ఒక రెస్టారెంట్లో పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తున్న క్రమంలో అతను ఇవాళ ఒక దొంగతనానికి వచ్చాడనేది పోలీసులు చెప్తుంది. దొంగతనానికి వచ్చి 8వ ఫ్లోర్ దాకా మెట్లెక్కి, అంటే దొంగతనానికి రావడం వచ్చాడనుకోండి, ఫస్ట్ పాయింట్ 1 నోట్ చేసుకోండి. పాయింట్ 1 నేను ఏం చెప్తున్నానంటే, దొంగతనం చెయ్యాలనుకున్నాడు. కానీ బాంద్రాలో అంతమంది ఉండగా సైఫ్ అలీ ఖాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? పాయింట్ 1. 2, అతనికి లోపలికి ఎంట్రీ ఎట్లా దొరికింది? అంత సెక్యూరిటీ ఉండగా. పాయింట్ 2, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క లిఫ్ట్ ఉంటుంది. 12 ఫ్లోర్లు, 2 ఫ్లోర్లు కలిపి ఒక ఇల్లు, డూప్లెక్స్ హౌసెస్. సో 12 ఫ్లోర్లు అంటే 6 ఇళ్ళు ఉంటాయి. 6 ఇళ్లకు 6 లిఫ్ట్లు ఉంటాయి. మరి ఈ లిఫ్ట్లో వెళ్ళాలంటే యాక్సెస్ కావాలా? యాక్సెస్ కార్డు లేదు. కాబట్టి అతను వెనక నుంచి ఈ ఫైర్ ఎగ్జిట్ ఉంటుంది. ఆ ఫైర్ ఎగ్జిట్ చుట్టూతా ఉంటుందన్నమాట, మెట్ల మార్గం. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే లిఫ్ట్లను వాడకుండా మెట్ల రూపంలో రావడానికి మెట్ల మార్గం ఉంది. ఈ మెట్ల మార్గంలో వెళ్ళాడు అతను. మెట్ల మార్గంలో వెళుతున్నప్పుడు అసలు ఆ మెట్ల మార్గంలో వెళ్ళాలని, ఆ మెట్ల మార్గం ఒకటి ఉందని, ఈ లిఫ్ట్లో వెళ్ళటం సాధ్యం కాదని అతనికి ఎలా తెలుసు? నెంబర్ 3. నెంబర్ 4, 8వ ఫ్లోర్ దాకా వెళ్ళాడు మెట్ల మార్గంలో. అక్కడి నుంచి డక్టులో ఉండే పైపులు పట్టుకొని పైకి వెళ్ళాడు 12వ ఫ్లోర్కి. సో ఇక్కడ 8వ ఫ్లోర్ దాకా వెళ్ళిన వ్యక్తి డక్ట్ పట్టుకొని ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే 9, 10 సైఫ్ అలీ ఖాన్దే, 11, 12 సైఫ్ అలీ ఖాన్దే. ఈ 9, 10 డూప్లెక్స్లో సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య పిల్లలు ఉంటారు, సరా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్. 11, 12లో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ పిల్లలు ఉంటారు. సో ఇప్పుడు ఇతను ఇంత డక్టు పట్టుకొని ఇంతలాగా ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే ఎవరైనా దొంగ ఈజియెస్ట్ మార్గాన్ని అనుసరిస్తాడు. 1వ ఫ్లోర్లోనో, 2వ ఫ్లోర్లోనో, 3వ ఫ్లోర్లో దొంగతనం చేసుకోక 8వ ఫ్లోర్ దాటి సాహసోపేతంగా డక్టు పట్టుకొని పైపు మార్గంలో 12వ ఫ్లోర్ కిందకి వెళ్ళాడు. అది సైఫ్ అలీ ఖాన్ గారు ఉండే ప్లేస్కి కిందకి వెళ్ళారు. 4వ ప్రశ్న. వెళ్ళాడు, సరే. వెళ్ళిన తర్వాత అక్కడికి డక్ట్ పట్టుకొని వెళ్ళాడంట. స్నానాల గదిలోంచి కిటికీ తీశాడంట, లోపలికి వెళ్ళాడంట. అక్కడి నుంచి పని మనిషిని బెదిరించాడంట. పని మనిషి దగ్గర ₹1 కోటి కావాలి నాకు అన్నాడంట. పని మనుషులను అడిగితే ₹1 కోటి వస్తుందా? 5వ అనుమానం. సో అక్కడ పెనుగులాటలో సైఫ్ అలీ ఖాన్ వచ్చాడు. సైఫ్ అలీ ఖాన్తో కొంత వాగ్వాదం, కత్తి తీసుకుని పొడిచాడు. సైఫ్ అలీ ఖాన్ అంత బలమైన వ్యక్తి. వీడి కత్తిపోట్లకు 6 చోట్ల కత్తిపోట్లు, ఒక బలహీనమైన బక్కపలచని వ్యక్తి మనకు కనపడ్డాడు కదా సీసీ కెమెరాలు. వాడు పొడిస్తే ఎట్లా అడ్డుకోలేకపోయాడు. 6వది, సరే ఎట్టకేలకు అడ్డుకొని లోపల
ఒక గదిలో వేసి తాళం పెట్టాడు. అలాంటి గదిలో వేసి తాళం పెడితే అతను ఎట్లా బయటికి వెళ్ళాడు? అదే అదే అసలు అందరికి ఉన్న అనుమానం అది మెయిన్. ఎలా వెళ్ళాడు? సో ఆ సమయంలో కరీనా కపూర్ ఇంట్లో లేదు అని చెప్పింది, కానీ ఉంది అంటున్నారు. ఇప్పుడు నేను ఎక్కడో పార్టీలో ఉన్నాను, నైట్ కూడా ఈరోజు రాత్రికి ఇక్కడే అని చెప్పిన ఆ అమ్మాయి సో ఆ ఇంట్లోనే ఉంది అంటున్నారు. అంటే అబద్ధపు పోస్ట్ పెట్టిందంటే ఆ అమ్మాయికి ఏం సంబంధం ఉంది? సో ఇన్ని ఉన్నాయి చూడండి. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు కరీనా కపూర్ వాళ్ళ అక్క చెల్లెలతో పార్టీ చేసుకొని వచ్చారు అని కూడా అంటున్నారు. వచ్చారని అంటున్నారు. సరే, ఇంకొక అనుమానం, అసలు అతను ఆ పోలీసులకి 100కి ఎందుకు సైఫ్ అలీ ఖాన్ ఫోన్ చేయలేదు? సైఫ్ అలీ ఖాన్ 100కి ఫోన్ చేస్తుంటే వచ్చి దొంగను పట్టుకునే వెంటనే పట్టుకునేవాళ్ళు, ఎందుకంటే రూమ్ లో బంధించారు. మరి ఎందుకు చేయలేదు? అదొక అనుమానం. చివరికి వాడెళ్ళి ఆ బాంద్రా బస్ స్టాండ్లో ఉదయం 7 వరకు పడుకున్నాడంట. 7 గంటలకు లేచిందంట. ఒకడంత ధైర్యంగా వచ్చి పొడిచి వెళ్ళి హ్యాపీగా బస్ స్టాండ్లో పడుకున్నాడంటే పోలీసులంతా ఏం చేస్తున్నారు? 10 ప్రశ్నలు. సో ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికిన రోజు వాళ్ళు నిజాలని మనకు చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు వేలెత్తు చూపుతున్నది, ఇప్పుడు తాజాగా వేలెత్తు చూపుతున్నది కరీనా కపూర్ని. కరీనా కపూరే పొడిచిందా అన్న కోణంలో, పొడిచిందా, అసలు దొంగ ఉన్నాడని నీకు గ్యారంటీ ఏంటి శిశిరా? 8వ ఫ్లోర్ దాకా వచ్చిన వాడు తర్వాత సీసీ కెమెరాలు లేడు కదమ్మా. లేనప్పుడు వాడే పొడిచాడని గ్యారంటీ ఏంటి? ఇంకోటి, వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, ఆ నిందితుడి తల్లిదండ్రులు, ఆ ఫోటోలో మీరు సీసీ కెమెరాలో చూపించినోడు మా వాడు కాదు, మా వాడి ముఖం కాదు, కొంచెం పోలికలు ఉన్నాయి అంతే తప్ప మా వాడు కాదు అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళోడు కాకపోతే వీడిని ఎందుకు అరెస్ట్ చేసినట్టు? సో వాడే పైకి వెళ్ళాడని, వాడే పొడిచాడని ఆధారాలు ఏమీ లేవు. సో ఇలా అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, నెంబర్ 1, పని మనిషి మీద కూడా డౌట్ ఉంది అంటున్నారు. పని మనిషిని విచారించాలా, అలాగే కరీనా కపూర్ని విచారించాలి. విచారిస్తారు శిశిర, ఇవన్నీ కూడా వాళ్ళందరినీ విచారించడం ఎందుకు? అసలు సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్ ఇస్తే అయిపోద్దిగా, నన్ను పొడిచింది పలానా వాడని చెప్పచ్చు కదా. చెప్పలేకపోతున్నాడు ఇవాళకి అంటే ఏంటి అర్థం? మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదంటే అర్థం ఏంటి? ఇంటి దొంగల్ని పట్టించడం ఇష్టం లేక పట్టించలేదేమో. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని. సో ఆ రకంగా ఈయన ఇప్పుడు ఆచితూచి సైఫ్ అలీ ఖాన్ని మీరు గట్టిగా విచారిస్తే తప్ప నిజాలు రావు. నేనేమనుకుంటున్నానంటే సైఫ్ అలీ ఖాన్ అన్నీ చెప్పే ఉండొచ్చు, పోలీసులు మేనేజ్మెంట్ చేస్తున్నారు ఈ కేసు నుంచి, మళ్ళీ ఎట్లా బయట పడేయాలి సైఫ్ అలీ ఖాన్ అని. లేదంటే ఆ ఇంట్లో గొడవలన్నీ బయటకు వస్తాయి, బయటికి రాకుండా ఆయన సెటిల్ చేసుకుంటే ఈ కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తారు కేసుని. అంటే ఈ ఆస్తుల గొడవల వల్ల జరిగింది ఏమో ఇన్సిడెంట్ అంటారా మీరు? 15,000 కోట్ల రూపాయలు రేపు మాపు ప్రభుత్వ పరం కాబోతోంది. దాంట్లో అనేక మంది మాదంటే మాదని అనుకుంటున్నారు. అది సైఫ్ అలీ ఖాన్ కజిన్స్. ఇందులో సైఫ్ అలీ ఖాన్ కజిన్స్ ప్రమేయం ఏమన్నా ఉందా ఆస్తి గొడవలు? అలాగే ఇంటర్నల్గా భార్యలతో ఏమన్నా ఈయనకి ఇబ్బందులు ఉన్నాయా? ఈ అమ్మాయి కరీనా కపూర్ కావచ్చు, అమృతా సింగ్ కావచ్చు, వీళ్ళతో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? పని మనిషితో రాసలీలలాడి ఆ పని మనిషికి కావాల్సిన వాడే ఈయన పొడిచాడని ఇంకొక వార్త వస్తుంది. మరి ఆ కోణం ఏమైనా ఉందా? ఇట్లా పలు కోణాల్లో విచారణ చేయవలసిందే. ఒకవేళ ఎవరు నిజంగా మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం అనేవాడే ఆ సీసీ కెమెరాలో ఉన్నవాడు, ఇప్పుడు అరెస్ట్ చేసిన వాడు ఒకటే అయ్యి వాడే నిజంగా పొడిచినా వాడి వెనక ఎవరో ఉన్నారు, అది నిగ్గు తేల్చాల. అంటే దగ్గరుండి వాళ్ళే చేయించారు ఇది. అంతే, వాడు పొడిచాడంటే వాడు పొడిచే అవకాశం ఎందుకు, వాడు అక్కడ దాకా ఎందుకు వచ్చాడు, ఇవన్నీ కూడా క్వశ్చన్సే కదా ఇందాక మనం అనుకున్నట్టు. కానీ వాడు పొడిచాడంటే వెనక ఎవరో ఉండి నడిపించారు, అది కనుక్కోగలిగితే డెఫినెట్గా ఈ కేసు ఛేదించినట్టే. బహుశా పోలీసులు మరి అది కనుక్కోవాలి అంటే సైఫ్ అలీ ఖాన్ అనుమతి ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనే మాట్లాడాలి. సైఫ్ అలీ ఖాన్ ఏదో మేనేజ్ చేస్తానంటే కనపడుతుంది. సెలబ్రిటీ కదా, కొంత ఏదో గౌరవం ఉంటుంది, కొంచెం ఆగండి అని చెప్పు ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ సార్ట్అవుట్ అయిపోతే ఈ స్టోరీ చెప్తారు, సార్ట్అవుట్ అవ్వకపోతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చి అసలు స్టోరీ చెప్తారు. అది నేను అనుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.